హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టేసి. అండ్ నేను కూడా ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి, సెకండ్ బ్యాలెట్ గురించి చెప్దామనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ చాలామంది కూడా నాకు డిఎం చేస్తున్నారు అండ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు వేరే వీడియోస్ కూడా, సెకండ్ బ్యాలెట్ గురించి ఏమైనా అప్డేట్ ఉందా లేదా అనేసి. అండ్ ఎస్ గైస్, సెకండ్ బ్యాలెట్ అయితే యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ 2025 సెకండ్ బ్యాలెట్ అయితే జూలైలో మొదలవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇయర్కి 2 బ్యాలెట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ బ్యాలెట్ జాన్లో ఉంటుంది అండ్ సెకండ్ బ్యాలెట్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్, అంటే జూలై, ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో ఉండొచ్చు అనమాట. నేనైతే వీడియో స్టార్ట్ చేస్తాను యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చూస్తూ ఉండండి. మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. డేట్స్ రిలీజ్ అవ్వగానే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ప్రాసెస్ ఏంటి, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి కూడా. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ మళ్ళీ కూడా సెకండ్ బ్యాలెట్ గురించి మొదలు పెడతాను. అండ్ ఎస్ గైస్, ఎవరైతే ఫస్ట్ బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మళ్ళీ మీరు సెకండ్ బ్యాలెట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. మనం ముందు చెప్పుకున్నట్టు యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి అయితే అసలు మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది, బట్ మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అట్లంతా ఏమి ఉండదు అనమాట. మీరు ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ట్రై చేసుకోవచ్చు, మీరు క్వాలిఫై అయ్యేంత వరకు. అండ్ ఫస్ట్ బ్యాలెట్లో మీరు సెలెక్ట్ అవ్వలేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దండి. అండ్ ఎవరైతే ముందు ఇంకా ట్రై చేస్తారో, ఎవరైతే ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి వాళ్ళకి మొత్తము ఎలిజిబుల్ అని మీరు అనుకుంటే మీరు మళ్ళీ కూడా ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు కూడా. సో తొందరలోనే సెకండ్ బ్యాలెట్ మొదలవుతుంది అనమాట. అండ్ నేను కూడా దాని గురించి వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం గైస్, ఎవరైతే ఫస్ట్ బ్యాలెట్లో కానీ లేకపోతే ఇంతకు ముందు బ్యాలెట్స్లో కానీ సక్సెస్ఫుల్ కాలేకపోయారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో బ్యాలెట్, సెకండ్ బ్యాలెట్ ఉంది అండ్ ఇంకో ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ చాలామంది నాకు తెలిసి అండ్ నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు చాలా పాపం డిసప్పాయింట్ అయిపోయారు. ఆబ్వియస్లీ ఎవరికైనా డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుందన్నమాట సక్సెస్ఫుల్ కాకపోతే. దానికోసం అని చెప్పి మీరు ఇంకో బ్యాలెట్కి ట్రై చేయకుండా ఉండొద్దండి, ఎందుకంటే ఇది జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి. అంటే మీరు దీనికోసమే కంప్లీట్లీ దీని మీద డిపెండ్ అయిపోకుండా మీ రెగ్యులర్గా మీరు చేసే జాబ్స్ కానీ మీ స్టడీస్ కానీ అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఒకసారి అప్లై చేసి చూడండి. మేబీ లక్ బాగుంటే ఈ బ్యాలెట్లో మీరు సెలెక్ట్ అవ్వచ్చు. సో డిసప్పాయింట్ అవ్వద్దండి గైస్. ఇంకో బ్యాలెట్ ఉంది అండ్ ఈ ఇయర్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాయి. అండ్ కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వకుండా మీరు ట్రై చేస్తూ ఉండండి. లక్ బాగుంటే మీకైతే బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వచ్చు అండ్ యూకేకి రావచ్చు. 2 years వర్క్ వీసా ఇక్కడ దొరుకుతుంది అనమాట. 2 years యూకేకి వచ్చి మీరు ట్రావెలింగ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో కీప్ ఆన్ ట్రయింగ్ గైస్, డోంట్ లూజ్ యువర్ హోప్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ బ్యాలెట్. ఎవరైతే యూత్ మొబిలిటీ యూకే వీసాకి అప్లై చేద్దామని అనుకుంటున్నారో, మీకు ఈ థాట్స్ ఉండి ఫస్ట్ బ్యాలెట్లో క్వాలిఫై కాలేదు, ఇంక మళ్ళీ సెకండ్ బ్యాలెట్లో ట్రై చేద్దామని అనుకుంటున్నారు, జూలై వరకు మీరైతే టైం ఉంటుంది. బట్ అంతవరకు అయితే నేనేమంటానంటే మీరు ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా, ఒకవేళ మీరు లక్ బాగుండి క్వాలిఫై అవుతే సెకండ్ బ్యాలెట్లో ఎక్కడ ఉండాలి, అకామిడేషన్ చూసుకోండి, అలాగే జాబ్స్ ఏమేమి ఉన్నాయి, అవైలబిలిటీ లేకుంటే మీకు ఏ ఏరియాకి వెళ్దామని అనుకుంటున్నారు, వీసా ప్రాసెస్ ఏంటి, ఆ పాస్పోర్ట్ను ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి చూసుకోండి అనమాట. నేనైతే ఈ విషయం మీకు చెప్తానమాట. ఎందుకంటే మీరు జూలైలో అప్పటికప్పుడు ఒకవేళ బ్యాలెట్ సెలెక్ట్ అయినప్పుడు చూద్దామని అనుకుంటే కనుక సెలెక్ట్ అయిన తర్వాత మీకు వెంటనే ఏం చేయాలనేది మీకు అర్థం కాదనమాట. సో మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండి ఈ ప్రాసెస్ అంతా మీకు ఒక ఐడియా ఉండి అండ్ ఏం జాబ్ చేయాలి, మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ అకామిడేషన్ కాస్ట్ ఎలా ఉంది, ఫుడ్ అండ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఐడియా పెట్టుకుంటే కనుక మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మీరు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటే కనుక మీకు లక్ బాగుంటే సెకండ్ బ్యాలెట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఇప్పుడు కాకపోయినా మీరు నెక్స్ట్ బ్యాలెట్లో ట్రై చేయొచ్చు, తర్వాత అయినా మీకు ఛాన్స్ ఉంటుంది. సో మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అయితే వేస్ట్ అనేది అవ్వదన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.